అనేది మీకు తెలుగులో కూడా అనువాదం చేసి చెప్తారు. कोशिश करो మీరు మంచి పనులు చేయడకు ఒకరు మించిన ఒకరు ప్రయత్నించండి ఇల్మి दीन का हासिल करना और मुसलमान पर फर्ज है దీనును నేర్చుకున్నట్టు ప్రతి ముస్లిం का विधि తప్పనిసరి अपने भाई का साथ झगड़ा ना करो మీ తోటి వారితో గొడవల పడకండి माँ बाप के साथ अच्छा सुलूक करो మీ తండ్రి తల్లితో మంచిగా మెలగండి अपने कपड़ों को पाक रखो और गंदगी से दूर रहो మీ బట్టలను శుభ్రంగా ఉంచుకోండి అశుభ్రతకు దూరంగా ఉండండి जिसने सुबहान अल्लाह कहे उससे लिए 20 नेकियां लिखी जाएंगी और 20 गुना माफ होंगी ఎవరైతే ఒకసారి సుబ్హాన్ అల్లాహ్ చెప్తారో వారికి 20 పుణ్యాలను ఇచ్చి 20 పాపాలు క్షమించబడతాయి तुम अपने किसी भाई से ऐसा वादा मत करो जिसको पूरा ना कर सको మీరు నిలబెట్టుకోలేని ప్రమాణాలు ఒట్టు చెయ్యకండి जब अपने घर वालों के पास जाओ तो उन्हें सलाम करो इससे तुम पर और तुम्हारे घर वालों पर बरकतें नाजिल होंगी మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో వారికి సలాం చేయండి అది మీపై మరియు మీ ఇంటి వారిపై అల్లాహ్ యొక్క ఆశీర్వాదాలు కురుస్తాయి खड़े होकर पेशाब ना किया करो निलबड़ी टॉयलेट చెయ్యరాదు अल्लाह ताला ने दिन रात ने 5 नमाज़ें हैं बंदों पर फर्ज की है ఒక రోజులో 5 పూట్ల నమాజ్ విధిగా పాటించాలని అల్లాహ్ ఆజ్ఞాపించారు గుస్సా మత్ కియా కరో ఇంట్లో అందరూ కోపం పడకూడదు కోపం ఎవరిపైన చూపించకూడదు सब लोग एक सामने मिलकर खाना खाओ ఇంట్లో అందరూ కలిసి భోజనం చేయాలి విడివిడిగా చేయకూడదు जो भी बुरा अमल करेगा उसकी सजा पाएगा ఎవరైతే పాపాలు చేస్తారో దాని బదులుగా శిక్ష అనిపిస్తారు खड़े होकर खाना मत खाओ और ना खड़े होकर पानी पियो నిలబడి భోజనం చెయ్యరాదు మరియు నిలబడి నీళ్లు తాగరాదు बुराई को मिटाने के लिए नेकी के लिए करो పాపాలను చేతులుగా మంచి పనులు చేయండి झूठ बोलने सबसे बड़ा गुनाह में से है అతిపెద్ద పాపాల్లో ఒకటి అబద్ధం ఆడడం భక్తులు చేసే ప్రార్థన అల్లాహ్కు చాలా ఇష్టం ఎవరైనా కష్టంలో ఉండేటప్పుడు నువ్వు సహాయపడు ఎవరి మీద శత్రుత్వం పెట్టుకోవద్దు పేదవాళ్ళకి నీ చేతులతో దానం చేస్తే చెడు చావు నుండి కాపాడుతుంది कंजूसी से बचो पिस्नारीतन की दूरंगा ఉండండి जो शख्स लूट मार करे वो हमें से नहीं है ఎవరైతే దౌర్జన్యం చేస్తారో వాడు మనలో వాడు కాదు तुम में सबसे अच्छे वो लोग हैं जिनके अखलाक अच्छे हैं మీలా అందరికంటే మంచి ప్రవర్తన కలిగిన వారే ఉత్తములు जब बंदा झूठ बोलता है तो फरिश्ता उसके झूठ के बदबू की वजह से 1 मील दूर चला जाता है ఎవరైతే అబద్ధం చెప్తారో వాళ్ళ నోటి నుంచి వచ్చే దుర్వాసన వల్ల దేవదూతలు వారి నుండి 1 మైలు దూరంగా వెళ్ళిపోతారు
అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. మాషా అల్లా. పిల్లలు ఇప్పుడు ఏం చెప్పారంటే జీవితంలో మనం ఏ విధంగా నడుచుకోవాలనేది చెప్పారు. అబద్ధాలు ఆడకూడదు, ఎవరికి అన్యాయం చేయకూడదు, చేతనైతే మనం సహాయం చేయాలి, మనం ఏ విధంగా నడుచుకోవాలనేది చెప్పారు పిల్లలు. ఆ విధంగా మనం జీవితం నడుచుకుంటే అప్పుడు మనకి అన్ని శుభాలే జరుగుతాయి. వీళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడానికి మన బాబ్జీబాయ్ గారు, మన చార్మైన రహమాన్ భాయ్ గారు, అలాగే మన బడిగం సరీఫ్ గారు, బాబ్జీబాయ్ గారు, సరీఫ్ భాయ్, అలాగే మన రహమాన్ భాయ్. దాని ఫోటో